భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు అధ్యక్షతన స్థానిక సంస్థల ఎన్నికల కోసం బీఆర్ఎస్ పార్టీ సమావేశం జరిగింది. జిల్లా అధ్యక్షుడు రేగ కాంతారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నాగేశ్వరరావు మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ మెజారిటీ స్థానాలు దక్కించుకోవాలని కార్యకర్తలను ప్రోత్సహించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం తగ్గిందని, అవగాహన పెంచేందుకు ఇంటింటికి కాంగ్రెస్ బాకీ కార్డులు పంచాలని సూచించారు. అశ్వారావుపేట మండల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహ చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మన మళ్ళీ అనేక సందర్భాలలో మోసం చేస్తూ వచ్చినప్పటికి కూడా మరి ప్రజలు గొర్రె కట్టుకొని నమ్మినట్టుగా మళ్ళీ ఒకసారి నమ్మి అధికారం ఇచ్చారు. కానీ ఈ బీసీ రిజర్వేషన్ మీద మళ్ళీ దొంగ నాటకాలు ఆడుతూ అది ఇవ్వలేమని తెలిసి కూడా మళ్ళీ జీవో ఇచ్చే ముందు అనేక పత్రికలలో మనకు స్టేట్మెంట్స్ వచ్చినాయి. గవర్నర్ దగ్గర, రాష్ట్రపతి దగ్గర బిల్లు ఉన్నప్పుడు ఆ బిల్లు ఖచ్చితంగా పాస్ అవుతుందని చెప్పేసి మాకు నమ్మకం ఉంది. ఆ నమ్మకంతో మేము అది వచ్చిన తర్వాతనే ఎన్నికలకు పోతామన్నటువంటి వాళ్ళు ఈ మధ్యకాలంలో ఏం జరిగిందంటే, ఇంకొక 10-15 రోజులలో మనకు బీహార్ ఎన్నికలలో నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది. బీహార్ శాసనసభ ఎన్నికలకు నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ బీసీ రిజర్వేషన్ మీద ఏదో విధంగా జీవో ఇచ్చి అక్కడ లబ్ధి పొందాలి అనేటువంటి ఒక కుట్ర జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇక్కడ మేము మా రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో బీసీలకి 42% రిజర్వేషన్ అక్కడ అమలు చేస్తాము.